నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానం ప్రవేశపెట్టాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1918, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1920 అండి. క్వెషన్ మరలా చదువుతున్నాను. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానం ప్రవేశపెట్టాడు అంటే ఆన్సర్ వచ్చేసి 1918 అండి. సో ప్రధానంగా ఈ 1918 ఫిబ్రవరి 6వ తేదీన ఈ బయ్యా నృసింహేశ్వర శర్మ అనేటటువంటి వ్యక్తి అలియాస్ బిఎన్ శర్మ అనేటువంటి వ్యక్తి కేంద్ర శాసనసభ దట్ ఈస్ నథింగ్ బట్ పార్లమెంట్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. ఏమని? అయ్యా, అత్యధిక ప్రజలు ఒకే భాషను మాట్లాడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరితే ఆ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. అంటే ఇలా భాషా ప్రాతిపదికన ఎక్కువ భాష మాట్లాడే ఎక్కువ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరితే అలా వీలున్నన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయండి. లాంగ్వేజ్ బేస్డ్ లింగ్విస్టిక్ బేస్డ్ స్టేట్స్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఈయనే 1918 ఫిబ్రవరి 6వ తేదీన కేంద్ర శాసనసభలో ఈ తీర్మానాన్ని పాస్ చేయడం అనేది జరిగింది. అలాగే మన యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసము ఆంధ్ర కాంగ్రెస్ సభ కూడా ఏర్పడిందండి. ఇదే 1918 జనవరి 22వ తేదీన. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసము ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ఏర్పడిందయ్యా అంటే 1918 జనవరి 22వ తేదీన. ఈ ఆంధ్ర కాంగ్రెస్ సభ లేదా ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే న్యాపతి సుబ్బారావు. మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.